కార్కి ఉన్న ఫ్రెష్ డోర్ హ్యాండిల్స్ పర్సన్ని చాలా డేంజర్లో పెట్టాయి. ఎంత డేంజర్ అంటే కనుక ప్రాణాలు పోయేంత స్థితి అనమాట. సో ఈ వీడియో చూడండి. మీరైతే కనుక చైనాలో జరిగిందని చెప్పి చాలా రూమర్స్ అవుతుంది అనమాట. ఇన్స్టాలో చాలా వైరల్ అవుతుంది అనమాట. సో స్కిడ్ అయిపోయింది రోడ్డు మీద వెహికల్ అయితే కనుక పక్కన ఉన్న డివైడర్ దగ్గరికి లోపలికి వెళ్ళిపోయింది అనమాట. కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది సీన్ అయితే కనుక. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే కనుక ఫ్రెష్ డోర్ హ్యాండిల్ వల్ల ఏంటంటే కనుక ఎప్పుడైతే కార్ అనేది ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సడన్గా డోర్ అని లాక్ అయిపోయింది కదా, మెకానిక్ లోన్ అయితే కనుక ఓపెన్ అయ్యేది. ఇది ఫ్లష్ డోర్ హ్యాండిల్ కాబట్టి ఓపెన్ చేయడానికి ఆ ఫ్లష్ అనేది బయటకు వస్తేనే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఏం చేయాలో తెలియక లోపల ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది బర్న్ అయిపోతుంది. దాదాపు ఒక పర్సన్ అయితే కనుక పూర్తిగా బర్న్ అవ్వడానికి దగ్గరలో ఉన్నాడన్నప్పుడు ఒక పర్సన్ అయితే కనుక వాళ్ళలో గ్లాస్ కొట్టి పగలగొట్టి తన అయితే కనుక బయటికి తీశాడు. మ్యాక్సిమం చైనా అయితే కనుక 2027లో మెకానికల్ డోర్ హ్యాండిల్స్లే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తానని చెప్పి ఆల్రెడీ ఒక నోటీస్ కూడా రిలీజ్ చేయడం అనమాట. సో మీరు మన ఇండియాలో కూడా ఈ ఫ్లష్ హ్యాండిల్స్ వద్దు, మెకానికల్ హ్యాండిల్సే కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకో చోట అయితే కనుక వీడియో చూడండి. తనైతే కనుక డోర్ హ్యాండిల్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. ఐస్తో పూర్తిగా డోర్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. తనైతే కనుక హ్యాండ్తో పగలగొట్టి తీస్తున్నాడు అనమాట. సో చాలా డేంజర్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి తెలీదు డోర్ ఎలా ఓపెన్ చేయాలి. జనరల్గా డోర్ అంటే మెకానికల్ డోర్ హ్యాండిల్ ఉంటారంటారు. అలా ఉంటే ఇప్పుడు చదివే ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఒక ఐడియా ఉంటుంది కానివ్వండి, చిన్నపిల్లలకి ఇదంతా ఒక ఏజ్ ఉన్న పర్సన్స్కి దీని గురించి తెలియదు కదా. సో మీరేం చెప్తారు దీని గురించి ఒక కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.